వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షనర్లు తమ పెన్షన్ నుండి ఇలా చేస్తే 49 లక్షల రూపాయలు లాభం. తమ తదనంతరం వారసుల నుండి కూడా రీకవరీ చేయరు. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఇలా చేస్తే పెన్షన్స్కు ఎంతో లాభం. మనం రిటైర్ అయినప్పుడు మనం ఆప్షన్ ఇవ్వడం ద్వారా మన పెన్షన్లో 40% మొత్తాన్ని అమ్ముకొని పెద్ద మొత్తంగా రిటైర్మెంట్ సమయంలో తీసుకోవచ్చు. దీనినే కమ్యూటేషన్గా వ్యవహరిస్తాం. మన బేసిక్ పెన్షన్లో 40%ని 15 ఏళ్ల పాటు తగ్గించి ఇస్తారు. ఒకవేళ ఈ ఆప్షన్ ఎంచుకొని ఆ పెన్షన్ చనిపోతే దీనిని ఫ్యామిలీ పెన్షన్ నుండి తగ్గించరు. మీకు కేవలం ఇచ్చిన అమౌంట్ మాత్రమే రీకవర్ చేసుకోరు. వడ్డీ అని చెప్పకపోయినా 15 ఏళ్లకు మీరు తీసుకున్న వడ్డీతో సహా వసూలు చేస్తారు అని చెప్పవచ్చు. దీనిని సరిగ్గా లెక్కిస్తే సుమారు 8.5% వడ్డీ రేటుగా భావించవచ్చు. అంటే మీరు 19.42 లక్షలని 8.5% వడ్డీ రేటుతో 15 ఏళ్లకు లోన్ తీసుకుంటే ఎంత ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది, అంత మొత్తం మీ పెన్షన్లో 15 ఏళ్ల పాటు రీకవరీ అవుతుంది. ఒక విధంగా ఇది లోన్ అని అనుకోవచ్చు. అయితే ఇది లాభమా నష్టమా అని ఆలోచించుకుంటే 8.5% వడ్డీ రేట్ అనేది చాలా స్వల్పం. ఇలా అన్కండిషనల్గా బయట లోన్ తీసుకుంటే నెలకు 24,000 నుంచి 36,000 వరకు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. కానీ మనం 20,000 మాత్రమే చెల్లిస్తున్నాం. అంతేకాదు ఈ మొత్తం సర్వీస్ పెన్షన్ నుండి మాత్రమే మినహాయిస్తారు. సర్వీస్ పెన్షనర్ చనిపోతే ఫ్యామిలీ పెన్షన్ నుండి కానీ వారి వారసుల నుండి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనిని రీకవరీ చేయరు. ఇక ఉదాహరణకు ఒక ఉద్యోగి పెన్షన్ ప్రపోజల్స్ పంపేటప్పుడు కమ్యూటేషన్కు ఆప్షన్ ఇచ్చి రిటైర్ అయిన నెక్స్ట్ రోజు చనిపోయినా కూడా ఆ మొత్తం స్పౌస్కు లేదా వారసులకు ఇచ్చివేయాల్సి ఉంటుంది. ఒక్క పైసా కూడా రీకవరీ ఉండదు. అందువల్ల కమ్యూటేషన్ తీసుకోవటం 100% లాభమే అని చెప్పాలి. సరే, దీనిని ఇంకో విధంగా చూసినట్లయితే మీకు 19.34 లక్షలు తీసుకున్నారు, నెలకు 20,000 రూపాయలు కడుతున్నారు. అంటే 15 ఏళ్లలో మీరు తీసుకున్న 19,34,000కి 36 లక్షలు చెల్లిస్తారు. ఈ 36 లక్షలు అనేది చూడటానికి చాలా ఎక్కువగా అనిపించవచ్చు. కానీ మీరు ఈ మొత్తాన్ని బ్యాంక్లో ఎఫ్డి వేస్తే 15 ఏళ్ళ తర్వాత అది 51 లక్షలు అవుతుంది. 10% రాబడి ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినా కూడా ఆ మొత్తం 85 లక్షలు అవుతుంది. కానీ మీరు చెల్లించేది కేవలం 36 లక్షలు మాత్రమే. ఆ విధంగా చూసుకున్నా కూడా పెన్షనర్కి 49 లక్షల రూపాయలు అయితే లాభంగా ఉంటుందని చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.